1 కప్పు మైదా పిండి తీసి, 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడాకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా, 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి. 3 ఎగ్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర ఏముంటే ఆ ఎసెన్స్ వేసుకోండి, ఎందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంది కదా. చల్లార్చిన పాలు 1 స్పూన్ వేసుకొని నిమిషం పాటు బ్రేక్ చేసుకుంటూ మిక్సీ పడదాము. క్రీమ్ ఇలా వచ్చింది, పైన నురగ కింద కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ క్రీమ్ మొత్తాన్ని మనం ముందుగా పెట్టుకున్నాం కదా మైదా పిండిలో వేసేసి, ఇప్పుడు దీన్ని అంతా ఒకే యాంగిల్ లో కలుపుకోవాలి. కొంచెం మీకు చిక్కగా ఇబ్బంది అనుకో, అందులో 1 స్పూన్ పాలు వేసుకోండి. క్రీమ్ అంతా ఇలా రిబ్బన్లా రావాలి. రాసేసుకుని ఇలా మైదా మొత్తం లైట్ గా, లోపల గాలి ఉండిపోతుంది కదా, అందుకని ఇలా 2-3 సార్లు. నేను సాల్ట్ వేసాను, లేదంటే అది పెట్టుకోండి. ఈ కేక్ ని ఇలా పెట్టి బయటకు పోకుండా మంటను మీడియం లో పెట్టి ఒక 30 మినిట్స్, మంటను సిమ్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా